హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అన్నీ మళ్ళీ అవి రెసిపీలే పెడుతుంది. సో నా రెసిపీ పెడదామని చెప్పేసి ఇది నా స్పెషల్ రెసిపీ. తమ్నైల్లో చూసినట్టుగా స్పెషల్ అకేషన్ కోసం ఈ రెసిపీ. సో లెట్స్ వాచ్ ఇట్. సో మేము ఈ ప్రాన్స్ ఫ్రైకి యూస్ చేసేది ఇదే కుక్డ్ ష్రింప్. యాక్చువల్గా వాటిని కొద్దిసేపు హాట్ వాటర్లో వేసుకొని ఇలా టెయిల్ తోక మొత్తం తీసేసుకోవాలి. ఇవి ఆల్రెడీ కుక్డ్ ప్రాన్స్, సో వీఆర్ జస్ట్ గోన్ ఫ్రై ఇట్. సో ఐ యూజ్ లాట్ ఆఫ్ ఆనియన్స్, చాలా ఆనియన్స్ యూస్ చేస్తాను నేను. ఆనియన్స్ దట్ గివ్స్ దట్ సిల్కీనెస్ టు ద గ్రేవీ. సో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ప్యాన్లో, దెన్ అందులో ఆనియన్స్ వేసేసుకోవాలి. ఆనియన్స్ని ఫ్రై చేయడం చాలా ఇంపార్టెంట్. చాలా గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేయాలన్నమాట. ఈ రెసిపీకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. మా బ్రో అయితే ఇండియాలో అసలు ప్రాన్స్ టచ్ కూడా చేసేవాడు కాదు. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ రెసిపీని ట్రై చేసిన తర్వాత అసలు చాలా ఫ్యాన్ అయిపోయాడు ప్రాన్స్ ఫ్రైకి. ఇలా కంప్లీట్గా గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ని. ఇండియా వచ్చినప్పుడు మా బావాళ్ళకి చేద్దామంటే అసలు ఇండియాలో దొరకలేదు, ఎప్పుడు ట్రై చేసినా సరే. అంటే మేముండే ప్లేస్లో గజ్వెల్లో దొరకలేదు, చాలాసార్లు ట్రై చేసాం మార్కెట్లో. కరివేపాకు, కర్రీ లీవ్స్ అండ్ పుదీనా వేసుకొని కొంచెం మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. నేను ఆనియన్స్ని చాలాసేపే కుక్ చేస్తాను అన్నమాట, గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు అని చెప్పేసి. తమ్నైల్లో చూసిన ఎందుకు దీన్ని తాగుబోతు రొయ్యల వేపుడు అన్నాను అనేది లాస్ట్లో చెప్తాను. నెక్స్ట్ టర్మరిక్ పౌడర్, కొంచెం పసుపు యాడ్ చేసుకొని, తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్. వెరీ రెగ్యులర్ రెసిపీ ఇది యాక్చువల్గా. మనం ఈవెన్ ఒక ఎగ్ కర్రీ కానీ, ఆలు కానీ, అదంతా దాంట్లో వాడే ఇంగ్రీడియంట్సే ఉంటాయి సేమ్. బట్ ద వే యూ డూ ఇట్, మనం చేసే దాన్ని బట్టి ఆ ఫ్రై అనేది వస్తుంది ప్రాన్స్కి. సింపుల్ రెసిపీనే, బట్ కొంచెం ఓపికతో చేయాలి. వన్స్ ఇవన్నీ కలిపిన తర్వాత కొంచెం ఫ్రై అయ్యాయి ఆనియన్స్ అన్నీ. ఇప్పుడు ఇందులో మనం ఇందాక క్లీన్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ని ఇందులో వేసేయాలి. చికెన్లానే ప్రాన్స్లో కూడా చాలా వాటర్ ఉంటుంది. సో ఆ వాటర్ వెళ్ళిపోయే వరకు దీన్ని, వాటర్ అంటే క్యాప్ పెట్టేసి కొంచెం మీడియం టు హై ఫ్లేమ్లో ఆ వాటర్ అంతా రిలీజ్ అవ్వాలన్నమాట ప్రాన్స్ నుంచి. ఆ వాటర్ అంతా రిలీజ్ అయ్యే వరకు క్యాప్ పెట్టేసి మీడియం టు హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మళ్ళీ అన్నిట్లలో స్పెషలిస్ట్. నాకు వెజ్ అంతా రాదు, ఓన్లీ నాన్ వెజ్లో కూడా కర్రీస్ కాదు, ఓన్లీ కైండ్ ఆఫ్ స్పెషల్ ఫ్రైస్ మాత్రమే. ఇలా క్యాప్ పెట్టేసుకొని కొద్దిసేపు కుక్ చేసుకుంటే వాటర్ అంతా రిలీజ్ అయిపోతుంది. ఈ వాటర్ రిలీజ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో మిగతావన్నీ యాడ్ చేయాలి. రెగ్యులర్ కారం, నేను చిన్నప్పటి నుంచి చెప్పేవాడిని, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా అని. సేమ్ అలానే ఇప్పుడు కూడా కారం మేము ఆబ్వియస్గా చాలా స్పైసీ చేస్తాను ఈ ఫ్రైని, సో కారం ఎక్కువ యూజ్ చేస్తాను. అండ్ దెన్ సాల్ట్, ధనియాల పొడి, కొరియాండర్ పౌడర్, దెన్ కొంచెం గరం మసాలా, ఇంట్లో చేసిందే గరం మసాలా. అండ్ లాస్ట్లో కొంచెం నేను చికెన్ మసాలా వేస్తాను. నాకు ప్రాన్స్ మసాలా ఎక్కడ అంత కనిపించలేదు, బట్ ఇట్స్ ఆప్షనల్, అంత మ్యాండేటరీ ఏం కాదు. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత కొంచెం వీటిని అంతా మిక్స్ చేసుకొని, ఇప్పుడు ఏంటంటే క్యాప్ లేకుండా కుక్ చేయాలి ఇది. ఇది చూస్తే ఏంటి ఫ్రై అన్నాడు, కానీ అంత గ్రేవీ ఉందన్నారు. ఇక్కడే యాక్చువల్ ట్రిక్, ఇక్కడే కొంచెం పేషెన్స్ ఉండాలి, ఓపికతో. దీన్నంతా, ఈ గ్రేవీ అంతా మనం స్టార్టింగ్లో యాడ్ చేసిన ఆయిల్లో ఈ మసాలా అంతా ఫ్రై అవ్వాలన్నమాట. అప్పుడే ఆ మసాలాకి ఆ ఫ్లేవర్ వస్తుంది. ఆ మసాలా అనేది ఆ ఆయిల్లో ఫ్రై అవ్వడం వల్ల మంచి క్రిస్పీనెస్ కానీ ఆ టేస్ట్ వస్తుంది యాక్చువల్గా. అందుకనే దీన్ని స్లోగా అండ్ కలుపుతూనే ఉండాలి. అంటే అంత ఫ్రీక్వెంట్ కాదు, బట్ కింద మాడుగట్టకుండా అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. ఇలా వాటర్ అంతా వెళ్ళిపోవాలి, దాంట్లో ఉన్న వాటర్ పర్సెంటేజ్ అంతా వెళ్ళిపోయి ఆయిల్ అంతా మీకు కనిపించేస్తుంటుంది, మీకు ఆ ఫీల్ తెలిసిపోతుంటుంది. ఆయిల్ పైన వచ్చేస్తుంటుంది అనమాట. అలా అయ్యే వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఈవెన్ చికెన్ ఫ్రై అయినా సరే సేమ్ ఈ లాస్ట్ స్టెప్ మనకి ఫ్రైకి గ్రేవీకి డిఫరెన్స్ చేస్తుంది అనమాట. ఇలా వన్స్ ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత
ఈ కొత్తిమీర యాడ్ చేసుకొని ఇంకొద్దిసేపు లైక్ కొందరికి ఏంటంటే ఇక్కడి వరకే చాలు, లైక్ కొంచెం గ్రేవీ కావాలి, లైక్ కైండ్ ఆఫ్ చపాతీ ఆ టైప్కి మాత్రం లైక్ ఓన్లీ ఇక్కడి వరకే వేస్తారు. బట్ నాకేంటంటే ఇంకొంచెం క్రిస్పీ అవ్వాలి, లైక్ ఇంకొంచెం ఫ్రై అవ్వాలి అని చెప్పేసి ఇంకొద్దిసేపు ఫ్రై చేశాను. తర్వాత ఫైనల్గా ఇలా వస్తుంది. యాక్చువల్గా కొంచెం లైక్ కూల్ అయిన తర్వాత మీకు ఈ టెక్స్చర్ తెలుస్తుంది. ఇది మా ఫ్రైడే పార్టీ రెసిపీ. ఫ్రైడే అంటే పార్టీ ఉండాల్సిందే, ఆ ఫీలే వేరు ఫ్రైడే నైట్ వస్తే. ఈ టెక్స్చర్ చూస్తే అర్థమైంది కదా ఎందుకు నేను ఆ నేమ్ పెట్టాను థంబ్నెయిల్లో అనేది. అండ్ మా ఇంటి ముందు ఒక ఇండియన్ రెస్టారెంట్ ఉంటుంది, అందులో తాగుబోతు కోడి వేపుడు అనేది చాలా ఫేమస్ యాక్చువల్గా. సో ఆ నేమ్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని పెట్టాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, బై బాయ్.